హాయ్, వెల్కమ్ టు మిస్టర్ మహి ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటో తెలుసండి. అందరికీ రీసెంట్గా తెలిసిన టాపిక్కే, జరుగుతున్న టాపిక్కే, భయపడుతున్న టాపిక్కే. అంత భయపడుతున్న టాపిక్ ఏంటబ్బా అనుకుంటున్నారా? పెళ్ళి. పెళ్ళి అనేది ఇప్పుడు అందరికీ భయంగానే ఉంది. ఒకప్పుడు దొంగలంటే లేదంటే రౌడీస్ అంటే భయపడేవారు. ఇప్పుడు పెళ్ళి అంటే భయపడుతున్నారు. బేసిక్గా అబ్బాయిలు ఎక్కువ మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని సంఘటనల్లో అబ్బాయిలే బలయ్యారు తప్ప అమ్మాయిలు చాలా తక్కువ మంది. మేబీ అమ్మాయిలు కూడా ఉండొచ్చు, బట్ అది ఎక్కడో రేర్గా మనకి తెలియకపోవచ్చు. ఆ న్యూస్ కానీ అది ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువ బయటకు వచ్చేది మాట ప్రెజెంట్ అబ్బాయిలదే. కాబట్టి లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా ఇదే జరుగుతుంది. అసలు పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోవడం మానేయాలి, లేదా చేసుకున్నామంటే ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. లేదు ఎందుకురా మనకి పెళ్ళి, ఇంట్లో వాళ్ళు బలవంతం చేసి చేసేసుకున్నారు అనుకుంటే ఒక 6 months ఆగి డైవోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. తీసుకొని హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు కాబట్టి జాబ్ చేసుకుని హ్యాపీగా బతకొచ్చు. చంపుకునే వరకు వెళ్ళక్కర్లేదు. కానీ ఎందుకు చంపుకుంటున్నారు? చంపుకున్న తర్వాత కూడా హ్యాపీగా ఉంటున్నారంటే కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఇవి తప్పనిసరిగా ఉంటున్నాయి. మరి దేనికోసం ఇదంతా చేస్తున్నారో ఏంటో అర్థం అట్లా. తాత్కాలిక ఆనందం కోసం అన్ని, అంటే ఒక 10 నిమిషాలు ఆ క్షణం ఆలోచిస్తే ఆ చంపాలని థాట్ రాదు ఎవరికి కూడా. ఆ ఆవేశంలోనే అక్కడున్న ఆ ఆతృత, ఏదో సంథింగ్, ఏదో తెలియని మాయలో పడి సంథింగ్ ఏదో జరుగుతుంది అని గ్రహించకుండా ఆ టైం డిసిషన్ తీసుకొని లైఫ్ పాడు చేసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే, అంటే అసలు మర్డర్ అంటే ఏదో మ్యాగీ 2 minutes లాగా మర్డర్ కూడా 2 minutes అనేది కొత్త ట్రెండ్ ఏమో. ఇది చాలా దారుణంగా ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు. ఇప్పుడు వాళ్ళేమో డైవర్స్ అంటున్నారు, విడిపోతాం అంటే గొడవలు అవుతున్నాయి. ఓకే, డైవర్స్ అనే ఆప్షన్ ఉంది, తీసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. అంతేగాని చంపేసుకోవడాలు, అసలు పారిపోవడాలు, ఫ్యామిలీ పిల్లల్ని చంపాడు, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మదర్ ఫాదర్ని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, హస్బెండ్ని చంపేస్తున్నారు లవర్ కోసం. అంత చంపేసి అంత ఏముంటుంది అవతల వాడిలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా అంత దమ్ము, అంత ఇష్టం ఉంటే హ్యాపీగా చెప్పి, లేదా కనీసం పోనీ ఇంట్లో నుండి పారిపోయినాడు, కనీసం ప్రాణాలతో ఉంటాడు హస్బెండ్, ఒక పిల్లలు లేదా ఫ్యామిలీ. ఇంకా అంతకు మించి అసలు రోజు రోజుకి మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రాణాలతో ఉంటే చాలరా బాబు అన్న పరిస్థితికి వెళ్ళిపోయాం మనందరం. ఎటు చూసినా చంపుకోవడాలే. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్లు, పెళ్లి కూడళ్ళు చంపుకోవడం, డబ్బుల కోసం చంపుకోవడం, నెక్స్ట్ ఎవడో ఏదో ఒక మాట అన్నాడని అని చంపేయడం కోపంలో. అసలు ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా సూసైడ్ చేసుకోకర్లే, ఎవరి నుంచి చిన్న మాట అంటే చాలా చంపేస్తాడేమో. ఇంకా అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్స్. ఒకప్పుడు సూసైడ్కి ప్లానింగ్లు చేసి ఇవి చేసి చాలా ఇదయ్యి ఫీల్ అయ్యేవారు, కానీ ఎవరినైనా చిన్నది రెచ్చగొడితే కోపంలోనూ ఆవేశంలో చంపేసేలా ఉన్నారు. అలా ఉన్నారు జనాలు చాలా మంది. ఇదంతా ఎందుకు అసలు, ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించు. మన ఒకప్పుడు చదువులేని వాళ్ళు అందరూ బాగున్నారు, చదువుకున్న ప్రతి ఒక్కరు మూర్ఖుల్లో బిహేవ్ చేస్తున్నారు ఎక్కువ మంది. వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా బ్యాడ్ అవుతున్నారు, నమ్మట్లేదు మనుషుల్ని. అప్పులు తీసుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, అడిగితే ఇస్తాను నచ్చినప్పుడు ఇస్తే ఏం చేస్తాను దీనిలో ఉంటున్నారు. డబ్బులు ఒకరికొకరు ఇప్పుడు ఇవ్వాలన్నా కూడా భయపడుతున్నారు. ఫ్రెండ్స్ మధ్యలో కూడా రిలేషన్షిప్ పాడైపోతుంది, నమ్మకాలు పోతున్నాయి. తల్లిదండ్రి పిల్లలు కూడా నమ్మట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మట్లేదు, వైఫ్ హస్బెండ్ నమ్మట్లేదు, హస్బెండ్ వైఫ్ నమ్మట్లేదు. ఇంత ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అసలు ఎందుకు బతుకుతున్నాం అన్న పరిస్థితికి వచ్చాం మనం. అసలు బ్రతికేది హ్యాపీగా, లైఫ్ వచ్చింది ఒక్క లైఫ్ని హ్యాపీగా ఉండకుండా ఇష్టానుసారంగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళ అవతల వాళ్ళని ఇంకా చంపడము, లేదా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ బాధ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు వస్తుందో, దేనికోసం, ఒక డబ్బు కోసం ఇదంతా అవుతుంది అనేది చాలా తప్పు. ఒక సంతోషం కోసం కూడా ఇది కాదు. అసలు ఎందుకు కొంతమంది చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం, లేకపోతే సొసైటీ చాలా పాడైపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఘోరాలు, ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది. చాలా దారుణంగా ఉంటుంది అసలు. నెక్స్ట్ జనరేషన్, ఇంకో 2 generations ఇంకా
పీక్స్ మన లైఫ్. ఇంకా భయపడతారు వాళ్ళు, ఇంకా ఉంటారో చస్తారో కూడా అన్న స్థితిలోకి వెళ్ళిపోతారు. దయచేసి అర్థం చేసుకొని అట్లీస్ట్ ఆలోచిస్తారని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.